ఇంగ్లీష్ అచ్చుల వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం. కొన్నిసార్లు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, క్యాట్లో ఏ, కేక్లో ఏ రెండూ వేర్వేరుగా పలుకుతాయి. ఎందుకో చూద్దాం. అసలు విషయమేంటంటే, ప్రతి అచ్చుకి కనీసం 2 శబ్దాలుంటాయి. ఒకటి షార్ట్, ఇంకొకటి లాంగ్. సరే, ముందుగా షార్ట్ సౌండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా సింపుల్, క్విక్ సౌండ్స్. ఉదాహరణకు ఏ తీసుకోండి, క్యాట్లో లాగా. తర్వాత ఈ, పెట్ అన్న పదంలో వినొచ్చు. ఇక ఐ అయితే పిన్లో ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే ఓకి హట్ అనే పదం చూడమే. చివరగా యు, కట్ లోలాగా వినిపిస్తుంది. ఇవన్నీ షార్ట్ సౌండ్స్. మరి లాంగ్ సౌండ్స్ సంగతేంటి? అచ్చు దాన్ని పేరునే పలికినట్టుంటుంది. ఈ లాంగ్ సౌండ్స్ని గుర్తించడానికి 2 ముఖ్యమైన ప్యాటర్న్స్ ఉన్నాయి. మొదటిది మ్యాజిక్ ఈ ప్యాటర్న్. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి, పదం చివర ఒక ఈ చేరితే చాలు, షార్ట్ సౌండ్ కాస్త లాంగ్ అయిపోతుంది. ఇక రెండో ప్యాటర్న్ వోవెల్ టీమ్స్, అంటే 2 అచ్చులు కలిసి ఒకే సౌండ్ ఇస్తాయి. ఉదాహరణకు రెయిన్లో ఏ మరియు ఐ కలిసి లాంగ్ ఏ సౌండ్ ఇస్తాయి. ఇదొక టీమ్ అన్నమాట. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒకే సౌండ్కి స్పెల్లింగ్స్ చాలా ఉండొచ్చు. ఉదాహరణకు లాంగ్ ఏ సౌండ్ చూడండి, కేక్, ట్రైన్, డే. సౌండ్ ఒకటే, స్పెల్లింగ్ వేరు. లాంగ్ ఐ సౌండ్కి కూడా అంతే, మ్యాజిక్ ఈ, ఐజీహెచ్ టీమ్ లేదా కొన్నిసార్లు వై కూడా వాడతారు. ఈ ప్యాటర్న్స్ని అర్థం చేసుకుంటే చాలు, ఇంగ్లీష్ స్పెల్లింగ్ చాలా సులభమైపోతుంది. సో ఇకపై పదాలు చదివేకప్పుడు ఈ ప్యాటర్న్స్ని గమనించండి, చాలా తేడా కనిపిస్తుంది.